సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు జనగామ జిల్లా సమస్యలతో స్వాగతం పలుకుతోంది. యాసంగి సీజన్లో నీళ్లు లేక నోళ్లు తెరిచిన పంట భూములు, ఎండిపోయిన చెరువులు, కుంటలు, బోర్లు, రైతన్నలు కన్నీళ్లతో ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతున్నారు. గుండె మండిన అన్నదాతలు సీఎం పర్యటనను అడ్డుకుంటామని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రైతాంగం బగ్గుమంటోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించి శివునిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే ముందు చూపులేని రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలోనూ రైతన్నలు అనేక సమస్యలతో అరిగోసపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు, పోరాటాలకు కేంద్రమైన జనగామ ప్రజానీకం సీఎంను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రైతు సంక్షేమ హామీలు గుప్పించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన కొద్ది కాలంలోనే పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వంగా మారిపోయింది. రుణమాఫీ పేరిట రైతన్నను నిండా ముంచింది. అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ బోగస్గా మారింది. ఆఖరుకు మాట మార్చి సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పినా ప్రభుత్వానికి అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు. అటు రైతు బంధు కూడా అందక అనేక మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. హామీల సంగతి ఇలా ఉంటే సాగు విషయంలో యాసంగి సీజన్లో జనగామ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కరువు తాండవం చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతంగా ఉన్న జనగామ మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. నియోజకవర్గంలో సాగునీరు అందక ఎక్కడికక్కడ పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ సకాలంలో రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు నింపక వేలాది ఎకరాల్లో పంట పశువుల పాలవుతోంది. సాగుని నమ్ముకుని పెట్టుబడి పెట్టి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి రేవంత్ పాలనలో దాపురించిందని రైతులు బగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ మండలం వడ్లకొండ సహా పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. అసెంబ్లీ సాక్షిగా తపాస్పల్లి, బొమ్మకూరు ద్వారా జనగామలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని ఎమ్మెల్యే పల్లా డిమాండ్ చేస్తే మధ్యాహ్నానికి కదిలివచ్చిన అధికార యంత్రాంగం బొమ్మకూరు నుంచి మాత్రమే నీటిని విడుదల చేసింది. అయితే బొమ్మకూరుతో పాటు కన్నెబోయినగూడెం, లద్నూర్, తపాస్పల్లి రిజర్వాయర్లను కూడా వెంటనే నింపాలని, థర్డ్ ఫేజ్ లో ఉన్న దేవన్నపేట నుంచి ధర్మసాగర్కి వచ్చే కొత్త పైప్ లైన్ కు నీళ్లను ఆన్ చేయాలని సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పల్లా డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు, చెరువులను నింపి మిగతా పంటల్ని కాపాడాలని అంటున్నారు. నష్టపోయిన పంటలకు వెంటనే ఎకరాకు 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇక సీఎం రేవంత్ పర్యటించే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనూ ఇదే దుస్థితి. రైతులు ఎక్కువగా ఆధారపడి పంటలు పండించే ఇప్పగూడెం, సముద్రాల ప్రాంతాలకు నీళ్లు అందించే కాల్వ సైతం ఎండిపోయింది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు లేని సాగునీటి కరువు రేవంత్ పాలనలో ఈ 14 నెలల్లోనే వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి సరైన నీటి ప్రణాళికలు లేకపోవడంతో తీవ్రంగా సాగునీటి కొరత ఏర్పడిందని అంటున్నారు. అంతేకాకుండా ఎరువుల కొరత, ఎరువుల ధరల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆర్థికంగా సమస్యల్లోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కనీసం రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. దాదాపు చాలా మంది రైతు పంటలు ఆగమైపోతున్నాయి, పుట్టకొచ్చినాయి. దాదాపు పంటలన్నీ పుట్టకొచ్చినాయి. కొంతమంది మొక్కజొన్న కూడా ఎండిపోతే ఎడ్లను, ఆవులను కట్టేసుకొని మేపుకున్నారు. అవి నెరలు పట్టిపోయినాయి పొలాలు మొత్తం. కనీసానికి సోయి లేకుండా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమైనా జ్ఞానం లేకుండా కూడా ప్రజలను ఆదుకోకుండా కూడా చూస్తలేరు. నిన్న రేపు 16 తారీఖు నాడు రేవంత్ రెడ్డి సభ కోసం L2 కాల్వను మళ్ళీ రిలీజ్ చేద్దామని చెప్పేసి ఇంతవరకు నిన్న చేస్తాన కాల్వ ఇంతవరకు రాలేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలను బహిర్గతం చేస్తోంది. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఇందిరకు ఆహ్వానం అందలేదు.
అటు కడియం శ్రీహరి ఒంటెద్దు పోకడలతో కనీసం మంత్రులు కూడా సీఎం సభా వేదికను పరిశీలించడానికి రాలేదంటే హస్తం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.